హాయ్ మాస్టర్స్, నమస్తే. మనం పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో నక్షత్ర మిత్రులు బుక్ ఆడియో వింటున్నాం. ఈరోజు 9వ పాఠం, క్రొత్త మహత్తర పరిధులు. మీది పరిమిత ప్రకంపనాలతో అదుపులో ఉంచబడుతున్న సమాజం కనుక మానవ సాంకేతిక పరిజ్ఞానం ఎదిగే అవకాశాలు కూడా మీకు ఇక్కడ పరిమితమే. ఏ పరిమితులు లేని ఇతర గ్రహాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధిని సాధించి రోదసి యానాలను సునాయాసంగా చేయగలగడంతో పాటు ఇతర బుద్ధిజీవులతో విజ్ఞానాన్ని పంచుకోవడం కూడా జరుగుతోంది. అక్కడి సాంకేతిక పరిజ్ఞానాలు అపారం. మానవుల ఊహలని నిర్మించే నాగరికతను ప్రేరేపించే ఓ క్రొత్త సాంకేతిక పరిజ్ఞానమే ఈ శతాబ్దంలో పరిచయం చేయబడిన సినిమా పరిశ్రమ. భూమి మీద చలనచిత్రాలు ఉన్నట్టుగానే విశ్వంలో మరో చోట హోలోగ్రఫీ పరిశ్రమలు ఉన్నాయి. హోలోగ్రఫీ అంటే 3 పరిధుల్లో, అంటే ఎత్తు, వైశాల్యం, లోతు ఉన్న చిత్రాల వంటివే. 3D చిత్రాలు వంటివే. కానీ ఈ హోలోగ్రాములు నిజమైన సజీవమైన చిత్రాలనే సృష్టించి చూపిస్తాయి. వాటిని చూస్తున్న వారికి అవి నిజంగానే వాస్తవంగానే కనిపిస్తాయి. భూమి మీదకు సమయ ద్వారాల గుండా ఈ హోలోగ్రాఫిక్ ప్రసారాలు జరుగుతున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుండి భూలోకవాసులను గమనిస్తూ అదుపులో ఉంచుకుంటున్న ఈ ఇతర విశ్వగ్రహవాసులకు భూమి మీద ప్రకంపనాలతో ఆడుకోవడం అతి సులువు. కనుక మానవులని ఈ హోలోగ్రఫీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో సులువుగా మభ్యపెట్టగలుగుతున్నారు. భూలోకవాసులను మోసం చేయగలుగుతున్నారు. నిజంగా కనిపించే ఈ హోలోగ్రఫీ విజ్ఞానంతో మానవుడి చైతన్యాన్ని అదుపు చేసి మానవుణ్ణి అజ్ఞానంలోనే ఈ జీవులు ఉంచగలిగారు. ఈ భూమి మీద ఇలాంటి హోలోగ్రఫీ ప్రసారాలు ఏకకాలంలో ఎన్నో చోట్ల పలుమార్లు జరిగాయి. భూమి మీద పౌరాణిక గ్రంథాల్లో వర్ణించబడిన దైవ దర్శనాలు ఇవే. ఈ శతాబ్దంలో కూడా కనిపిస్తున్న ఎగిరే పల్యాలు, ఫ్లయింగ్ సాసర్స్, లేక గుర్తుపట్టని ఎగిరే వస్తువులు, యూఎఫ్ఓస్, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఇలాంటి ప్రసారాలే. సమీప భవిష్యత్తులో ఇలాంటి ప్రసారాలను ఎన్నింటినో మీరు కూడా భూమి మీదే మళ్ళీ చూడవచ్చు. మధ్య ప్రాచ్య దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అత్యంత వాస్తవాలుగా కనిపించే ఈ హోలోగ్రఫీ ప్రసారాలు జరిగే స్థలాలలోని శక్తి క్షేత్రాలను మీరు డౌస్ చేసి గుర్తించవచ్చు. డౌస్ అంటే భూగర్భ జలాలను కానీ భూగర్భంలో ఉన్న లోహాలను కానీ తాంత్రికంగా దర్శించే ఓ విద్య. వై ఆకారంలో ఉన్న ఓ కర్ర ముక్కను 2 చేతులతోనూ తేలిగ్గా పట్టుకొని డౌస్ చేసేవాడు నడుస్తూ ఉంటే ముందున కర్రపుల్ల భాగం నీళ్లు గాని లోహం గాని ఉన్న ప్రదేశం వైపు మొగ్గి, అంటే క్రిందికి వాలి ఆ నిక్షేపాలను గుర్తించి వెల్లడిస్తుంది. ఈ ప్రసారాలు సజీవంగా కనిపిస్తూ ఉంటాయి. ఓ నాటకంలాగా ఆ పాత్రల మధ్య లేకపోతే వాటి చుట్టూ ఇష్టం వచ్చినట్టు నడిచి ఆ పాత్రధారులను లేక ఆ వస్తువులను అన్ని కోణాల నుంచి చూడవచ్చు కూడా. మీలాగా వారు నిజమైన శరీరధారులు ధరించి ఉన్నట్టే మీకు అనుభవం అవుతుంది. ఆ క్షేత్రాలలో ప్రకంపనాలు విభిన్న రీతులలో అత్యంత తీవ్రంగా జరుగుతూ ఉంటాయి. మానవుల చైతన్యాన్ని ప్రభావితం చేయడం కోసమే ఈ ప్రసారాలు సృష్టింపబడుతున్నాయి. మీకు కనిపిస్తున్నవన్నీ మీ చుట్టూ నిజంగానే జరుగుతున్నాయని మీరు ఒట్టిపెట్టి సాక్ష్యం కూడా చెబుతారు. మీకు సమాచారాన్ని అందించేందుకు కాక మిమ్మల్ని అదుపులో ఉంచుకునేందుకు మాత్రమే ఈ ప్రసారాలు జరుగుతున్నాయి. వాస్తవాలను హోలోగ్రఫీ సాంకేతికతతో నిర్మించి సినిమాలు వేసినట్లు కావలసిన ప్రదేశాలలో చొప్పించి చూపించవచ్చు. ఆకాశంలోని మబ్బుల మీదకు బలమైన కాంతిపుంజాన్ని ప్రసరింపచేయగలుగుతున్నట్లే ఈ హోలోగ్రఫీ సజీవ ప్రసారాలను సమయద్వారాల గుండా భూమి మీద ప్రసారం చేయవచ్చు. పరిధుల మధ్యలోంచి ఈ ప్రసారాలు సాగుతాయి కనుక
ఈ ప్రసారాలకు ఎంతో శక్తి వినియోగింపబడుతుంది. ఈ హోలోగ్రఫీ పరిజ్ఞానం ఈ 3 పరిధుల భూమి మీద లేదు. మరింత ఎక్కువ పరిధులున్న ప్రపంచాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. 2 విభిన్న పరిధుల మధ్య ఈ ప్రసారం జరిగి తీరాలి కనుక దీనికి ఎంతో శక్తి అవసరమవుతుంది. విభిన్న పరిధుల వాస్తవాల మధ్య ఉన్న భేదం ఏమిటి? ఓ పరిధికి లోబడి ఉన్న ప్రపంచం కన్నా ఎక్కువ పరిధుల్లో ఉన్న ప్రపంచానికి ఏ ప్రాముఖ్యత, ఏ భేదం ఉంది? ఆ భేదం ఆ ప్రపంచపు ప్రకంపనాల స్థాయిలోనూ అణువులు కదిలే పద్ధతిలోనూ ఉంది. విభిన్న పరిధుల సంయోగం చెంది ఉన్న ప్రదేశాలలోనే ఈ హోలోగ్రఫీ ప్రసారాలు సాధ్యపడతాయి. ఒక పరిధిలోని జీవులు కేవలం ఈ సమయ ద్వారాల గుండా తమ హోలోగ్రఫీ ప్రసారాలను తక్కువ పరిధి ఉన్న లోకపు భూముల మీద చేయగలుగుతారు. ఈ ప్రసారాల వల్ల మానవులు ఎన్నోసార్లు మోసగించబడ్డారు. మానవ జన్యువులలో 10 ప్రోగులు కాంతి ప్రసార వలయంలో ఉండక పోవడమే ఇందుకు కారణం. కాంతి కుటుంబీకులైన మీరు ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకే భూమి మీదకు వచ్చారు. మానవ జన్యు పునర్నిర్మాణమే మీ ధ్యేయం, లక్ష్యం. భూమి ప్రకంపనాలను మార్చడానికే మీరు జన్మలను సంకల్పించుకున్నారు. మీ ప్రకంపనాల వల్ల 2 ప్రోగుల జన్యువు 12 ప్రోగుల పరిపూర్ణ జన్యువుగా తయారవుతుంది. ఆ సమయం వడివడిగా ఆసన్నమవుతుంది. పంచేంద్రియాలు అందించే జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానాన్ని మానవుడు పొందగలగాలి. మీ కళ్ళు, చెవులు, ముక్కు, మీ స్పర్శ వాస్తవాన్ని మభ్యపెడుతున్నాయి. వాస్తవాన్ని అవి స్వయంగా స్వీకరించడం లేదు. మీ పంచేంద్రియాలన్నీ చక్కగానే పనిచేస్తున్నాయని మీరు అనుకుంటూ ఉండవచ్చు, కానీ అవి మీకు సంపూర్ణ అవగాహనను ఇవ్వడం లేదు. ఇప్పుడు మీరు ఆ పంచేంద్రియాల కంటే మేలైన ఇంద్రియాలతో వాస్తవ జ్ఞానాన్ని స్వీకరించగలగాలి. మీరు విస్మరించి ఉన్న వాస్తవ పరిగ్రహణాంగం అనుభూతి. ఇదే వాస్తవాన్ని సవ్యంగా గ్రహించే విధానం. మీ సహజ అంతఃప్రేరణ, మీ సహజ అవబోధ ఇదే. గ్రహించే విధానం, మీ సహజ అంతఃప్రేరణ, మీ సహజ అవబోధ ఇదే. మీ అసలు చూపు ఇదే. ఆ సామర్థ్యం మీకు పునర్నిర్మితమైతే మిమ్మల్నిక ఎవరూ అదుపు చేయలేరు. మీరు ప్రజ్ఞావంతులవ్వాలి. ఓ భారంగా మీరు ఊహిస్తున్నట్టు మీ శరీరం నిజంగా అమూల్యం. అనంత సంపదల్ని అది మీకు అందిస్తుంది. మీ సహజ అవబోధన కేంద్రాన్ని మీరు పునఃసంధానం చేసుకోవాలి. ఓ వినిమయంలోకి తెచ్చుకోవాలి. మీ సహజ అవబోధనను మీరు విని ఆచరించాలి. కొన్ని మీరు విశ్వసించాలి. కాంతి కుటుంబీకులైన మీకు అన్ని పరిధుల సామర్థ్యాలు లభిస్తాయి. ఇతర పరిధుల ప్రకంపనాలను మీలో మీరు మిళితం చేసుకోవాలి. మీ నాడీ మండల వ్యవస్థ పరిపూర్ణం కావాలి. విభిన్న రీతుల్లో మీ అణు పరిభ్రమణాలను మీ నాడీ మండల వ్యవస్థ శాసించగలిగే సామర్థ్యాన్ని మీరు సమీకరించుకోవాలి. కాంతి, ప్రేమ ప్రసారాలని మీరు అందుకొని మీలో నింపుకొని సర్వులకు వాటిని అందించాలి. హోలోగ్రఫీ ప్రసారాలను మీరు మీ సహజ అవబోధనతోనే గ్రహించగలుగుతారు. వాస్తవం అందించే పరిపూర్ణత్వం హోలోగ్రఫీ ప్రసారంలో లోపించి మీకు అర్థమవుతుంది. మీరు దాని మాయలో పడరు. మధ్యప్రాచ్యంలో ఉన్న సమయద్వారం గురించి ఇదివరకే మేము వర్ణించి ఉన్నాం. రోదసీ యానం చేస్తున్న మీరు ఓ గ్రహం చుట్టూ ఉన్న చైతన్యాల్లో పయనిస్తూ సరైన సమయద్వారాల్లోంచే పయనించి మీ లక్ష్యాలను, సమయ నిర్ణీతాలను చేరాలి. మళ్ళీ సునాయాసంగా మీ భూమి మీదకు సరైన సమయద్వారాల గుండానే నిర్ణీత సమయాలలోనే తిరిగి చేరాలి. ఇలాంటి సమయద్వారాలు దక్షిణ అమెరికా మీద, ఉత్తర అమెరికా మీద, ఆసియా, చైనా, ఇంకా ఎన్నో దేశాల మీద ఉన్నాయి. ఈ భూమి మీద సమయద్వారాల్లో మధ్యప్రాచ్యం మీద సమయద్వారమే అతిపెద్దది. మధ్యప్రాచ్యంలో ఉన్న సమయద్వారం ఎన్నో పరిధిల విశ్వాలకు అనుసంధింపబడి సంయోగంలో ఉంది. మహాసుడిలాంటి ఆ సమయద్వారం నుండి ఎన్నో నాగరికతలు మధ్యప్రాచ్యంలోకి వచ్చాయి. గత 30-40 వేల సంవత్సరాలలో ఎన్నో పురాణ గాథలు అక్కడ సజీవంగా జరిగాయి. హోలోగ్రఫీ ప్రసారాలు అక్కడ చెయ్యడం ఎంతో సులువు. హాలీవుడ్లో చలనచిత్రాలని నిర్మించడం ఎంత సులభమో మధ్యప్రాచ్యంలో హోలోగ్రఫీ ప్రసారాలు చేయడం అంత సులభం. ఓ ప్రసారం అక్కడ జరిగిందంటే దానికి అర్థం
ఏ విశ్వజీవులో తమ నాగరికతలను అక్కడ ప్రసారం చేస్తున్నారనే. జీసస్ అక్కడికి మళ్ళీ రావచ్చు. మరే దేవుడో మరో రక్షకుడో అక్కడ కనిపించవచ్చు. మానవుణ్ణి ఓ మతంలో బంధించే, ఓ ఆలోచన క్రమంలోనే బంధించే, ఓ స్వభావంతోనే నిర్మించే కార్యం అక్కడ ఆచరణలోకి రావచ్చు. ఆ ఆచరణ కాంతిలోకపు జీవులది మాత్రం కాదు. మానవ చరిత్రను ప్రభావితం చేసిన ఓ గొప్ప హోలోగ్రఫీ ప్రసారం ఈ భూమి మీద జరిగింది. అదే క్రీస్తును సిలువ వేసే నాటకం. చరిత్ర వివరిస్తున్న ఈ అంకంలో ఆ పవిత్ర ఆత్ముడు స్వయంగా పాల్గొనలేదు. ఈ ఉద్వేగభరిత సన్నివేశం మరో చోట సాంకేతిక పరిజ్ఞానంతో మహత్తరంగా నిర్మింపబడి వీక్షిస్తున్న వారి కోసం అద్భుతమైన హోలోగ్రఫీ సాంకేతిక నైపుణ్యంతో భూమి మీద ప్రసారం చేయబడింది. మరోమారు రాబోయే రక్షకుడు కూడా ఓ హోలోగ్రఫిక్ ప్రసారమే అవుతుంది. కాబట్టి విజ్ఞతతో ఉండండి. సైతాను వల్ల ప్రేరేపితులైన వారు మాత్రమే ఎలాంటి బోధనలను చేస్తారని, మత ద్రోహుల్ని క్షమించకండి అని ఎందరో అనవచ్చు. పవిత్ర గ్రంథం ప్రవచిస్తున్న దాన్నే ఆక్షేపించవచ్చును, విపరీత వ్యాఖ్యలు చేయవచ్చును. స్వార్థ ప్రయోజనాలతో భూమి మీద మానవులని అదుపులో ఉంచుకోవాలని అనుకున్న వాళ్ళే ఈ హోలోగ్రఫిక్ ప్రసారాలను చేశారు. ఇప్పుడు ఈ వాస్తవాన్ని మనం దర్శిద్దాం. క్రీస్తు ఓ వ్యవస్థను విధ్వంసం చేసిన వ్యక్తి. కాంతి కుటుంబీకుడే అతడు. మధ్యప్రాచ్యం మీద సమయద్వారం గుండానే ఆయన భూమి మీదకు పంపబడ్డాడు. ఆ మార్గంలోనే మరెందరో కూడా భూమి మీదకి రాగలిగారు. వాస్తవంలోకి క్రీస్తు ఒక మనిషి కాడు, ఎందరో విజ్ఞుల సమూహమే క్రీస్తు. చీకట్లో అజ్ఞానంలో ఉన్న వాళ్ళు క్రీస్తును సవ్యంగానే స్వీకరించారు. ఆయన అందిస్తున్న కాంతిని సవ్యంగానే అందుకున్నారు. మానవ శరీరంతో దేన్ని సాధించవచ్చునో ఆ క్రీస్తు సమూహం మానవాళికి విశదీకరించింది. తరువాత ఇతర విశ్వాంతరాల వాళ్ళు భూమి మీదకి వచ్చారు. ఇది స్వేచ్ఛ ఆవరణ ఉన్న భూమి. ఎవరైనా ఏదైనా ఇక్కడ చేయవచ్చు. మనకు కావలసింది మనం చేద్దాం అనుకున్నారు. క్రీస్తు శిలువ నాటకాన్ని హోలోగ్రఫీ నైపుణ్యంతో నిర్మించి భూమి మీద విడుదల చేసి ఒక్క ఆటే ప్రదర్శించారు. ప్రజల్లో భయాందోళనను సృష్టించారు. ప్రాథమిక సృష్టికర్త ప్రణాళికను తలక్రిందులు చేశారు. అనుభవించి వీటిని గ్రహించండి, ఆలోచించి కాదు. హేతువాదంతో నిరూపించగలిగే అంశం గురించి కాదు మీ వర్ణిస్తున్నది. ఓ అనుభూతి కార్యక్రమం ఇది. మీ శరీరంలో ఏం జరుగుతుంది? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేనెవర్ని? ఈ కనిపిస్తున్నది ఏమిటి? ఇందులో నేను ఎక్కడున్నాను? అప్పుడు మీకే మీ గురించి తెలుస్తుంది. ఎన్నో విషయాల పరిజ్ఞానం మీ అవగాహనలోకి, మీ ఆచరణలోకి వస్తుంది. మీ ప్రయత్నంలో మీకు సహాయం అందుతుంది. భూమి చుట్టూ రాదశలో తిరుగుతున్న విశ్వ నౌకులు విశ్వ సమాచారాన్ని క్రోడీకరించి కాంతి ప్రసారాలను మీ ద్వారా చేస్తున్నాయి. వాటిని మీరు స్వీకరించి, సమీకరించి, వినియోగించి సర్వులకు విపులీకరించండి. మీ అనుభూతి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ సామర్థ్యాన్ని సమీకరించుకోకుండా కాంతి కుటుంబీకులు ఎవరూ భూమి మీదకి రాలేదు. సమీప భవిష్యత్తులో రోదసీ నౌకల్లోంచి మీకు సంకేతాలు అందుతాయి. దివ్య శ్రవణం మీకు ప్రాప్తిస్తుంది. మీ విశ్వాసం ప్రబలమై ఓ కాంతి జీవి మీ ముందు భౌతికంగా ప్రత్యక్షమై ప్రజ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తాడు. సాక్షాత్తుగా ఆ కాంతి జీవి కూడా మీరేనని మీరు గ్రహిస్తారు. మానవులకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు మీరు సంసిద్ధులవుతారు. ఓ ఆనంద నర్తనాన్ని మీరు చేస్తారు. ఏ నాదానికి అనుగుణంగా ఆ నాట్యాన్ని మీరు చేస్తారో, ఏ మహత్కార్యాన్ని మీరు సాధిస్తారో దాన్నే స్మరించండి. ఓకే, 9వ పాఠం పూర్తయింది. 10వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.